सिस्टम उड़ा दिया है, चोरी हो रही है। జనం మైండ్లోనూ ఆలోచనల్లోనూ ప్రభావవంతంగా ముద్రేయడంలో మాత్రం రాహుల్ గాంధీ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు అని ఒప్పుకొని తీరాల్సిందే. ఎలా చెప్పొచ్చు అంటే 3 పాయింట్లు. 1, రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాల్లో మొట్టమొదటిది అనూహ్యంగా ఓట్లు వచ్చి చేరడం, మహారాష్ట్రలో జరిగినట్టుగా 1 కోటి ఓట్లు వచ్చి చేరడం లాంటివి. లేదంటే గనక ఓట్లను తొలగించడం, బీహార్లో జరిగినట్టుగా 60 లక్షలకు పైగా ఓట్లు తొలగించినట్టుగా. ఇలాగా ఊహించని అన్ఈవెన్ హెచ్చు తగ్గులు ఎందుకు చేస్తున్నారు, అది కూడా ఎన్నికల ముంగిట్లో అనేది అసలు పాయింట్. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిన పరిస్థితి ఈసీ మీద ఉంటుంది. చెప్పలేదు అంటే బుల్డోజ్ చేస్తున్నారు అని ఆ ఒత్తిడి వ్యవస్థల మీద, రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద పెరిగి తీరుతుంది. ఇక రెండోది, అసలు ఎలక్షన్ పీరియడ్ టెన్యూర్ కూడా ఇంత భారీగా ఎందుకు పెరిగింది అనేది రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా సంధించిన క్వశ్చన్. 2024 ఎన్నికలను తీసుకోండి, 82 రోజుల పాటు ఈ ఎన్నికల క్రతువు జరిగింది. నోటిఫికేషన్ రావడం దగ్గర నుంచి ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేసే వరకు మధ్య 82 రోజులు ఉంది. ఇంత లాంగెస్ట్ పీరియడ్ ఉన్న దాఖలాలు చాలా తక్కువ. ఎప్పుడో 51, 52లో జరిగిన ఎన్నికలు మాత్రమే ఇంతకంటే ప్రొలాంగ్డ్గా జరిగాయి. ఆ తర్వాత హిస్టరీ తిరిగేస్తే ఎప్పుడైనా కానీ 4 నుంచి 10 రోజుల్లోనే ఎన్నికలు పూర్తయిపోయిన చరిత్ర ఇండియాలో ఉంది. ఎస్, దాదాపు 90s పీరియడ్ వరకు చాలా ఎర్లీగా జస్ట్ 1 or 2 వీక్స్లోనే ఇంత పెద్ద దేశం పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. కానీ 2014, 19, 24 మినిమం 60 రోజుల కంటే ఎక్కువ ఈ ఎన్నికల క్రతువు జరుగుతుంది. ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? బ్యాలెట్ ఉండగానే ఇంత పెద్ద దేశం ఒక రోజులో పోలింగ్ పూర్తి చేసి కౌంటింగ్ చేసుకున్న చరిత్ర మనకుంది కదా, ఎందుకు ఇంత నింపాదిగా మీరు మ్యానిపులేట్ చేయడానికా ఇదంతా అని రాహుల్ గాంధీ అడిగింది ప్రజల మనసుల్లో ముద్రపడే అంశం.